శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక సర్పరాజు. రాసినవారు విశ్వం, మద్రాసు. పూర్వకాలంలో ఒక గొల్ల పిల్లవాడు ఉండేవాడు. వాడు పొద్దుటల్లా పశువులను మేపి మధ్యాహ్నం పూట విశ్రాంతి కోసం వాటిని ఒక రావి చెట్టు నీడకు తోలుకుపోయేవాడు. ఇలా కొంతకాలం జరిగాక ఒక చిత్రం జరిగింది. ఒకనాడు వాడు రావి చెట్టు కింద కూర్చుని సేద తీర్చుకుంటూ ఉండగా, అబ్బాయి, నా మొదట్లో నువ్వు రోజు పాలు పోసావంటే నీకు గొప్ప మేలు జరుగుతుంది అని రావి చెట్టు చెప్పినట్లు వినబడింది. నాటి నుంచి వాడు తన మందలో పశువుల పాలు పితికి రావి చెట్టు మొదట్లో పోస్తూ ఉండేవాడు. అలా వాడు చెట్టు మొదట్లో పాలు పోయగా పోయగా కొన్నాళ్లకు పటాలుమని నేల బెద్దలై ఓ పెద్ద నాగుపాము పడగెత్తుకుని ఆ బీటలోంచి చరచరమంటూ వచ్చేసరికి గొల్లవాడు హడలిపోయాడు. నాయనా, నీకు వచ్చిన భయమేమీ లేదు, హడలిపోబోకు. కొందరు దుర్మార్గులు నన్ను నిష్కారణంగా ఈ చెట్టు కింద గోయి తీసి పాతిపెట్టారు. అందుచేత చావసిద్ధమైనాను. ఇంతలో నీ ధర్మమా అని పాలు పోయటం చేత నేను తేరుకున్నాను. మళ్లీ జీవం చేరుకున్నది. ఎన్ని జన్మలు ఎత్తితే మాత్రం నీ వంటి ప్రాణదాత రుణం తీర్చుకోగలను? అయినా ఏదో ఉడతా భక్తిగా ఓ చిన్న వరం ఇస్తాను అని నాగుపాము వానిని దగ్గరగా రమ్మన్నది. అతనే చేరువుగా రాగానే తలపైన ఊది, అబ్బాయి, నా మహిమ వల్ల నీ తల వెంట్రుకలు బంగారు వెంట్రుకలుగా మారిపోతాయి. ఇందువల్ల నీకు చక్కటి భార్య దొరుకుతుంది. పైగా నువ్వు ఏ మాట అంటే ఆ మాట ప్రకారం జరిగి తీరుతుంది. నువ్వు అదృష్టవంతుడివి, వెళ్ళు అని దీవించి పంపించింది. ఆ తర్వాత ఇలా హెచ్చరించింది, ఈ వరం పొందిన సంగతి బ్రహ్మరుద్రుడికి కాదు కదా, ప్రియమైన భార్యకు సైతం నువ్వు తెలియనీయకూడదు. అలా జరిగితే ఆ క్షణమందే మహిమ అంతరించిపోతుంది సుమా అంటూ గొల్లపిల్లవానికి నాగుపాము హెచ్చరించింది. ఆ గొల్లపిల్లవాడు సంతోషించి ఇంటికొచ్చేశాడు. ఒకనాడు ఆ పిల్లవాడు నదిలో స్నానం చేసి తుడుచుకుంటూ ఉండగా తళతళా మెరిసిపోతూ 12 నిలువుల పొడవు గల ఒక బంగారు తలవెంట్రుక ఊడి వచ్చింది. ఉత్సాహం పట్టలేక అతను ఆ తలవెంట్రుకను ఒక ఆకులో జాగ్రత్తగా పొట్లం కట్టి నీటిపైన వదిలిపెట్టాడు. దిగువరేవులో స్నానమాడుతున్న ఒక రాకుమారికి ఆ గొల్లపిల్లవాడు వదిలిపెట్టిన ఆకు పొట్లం దొరికింది. ఆత్రం కొద్దీ ఆమె పొట్లం విప్పి చూసేసరికి అందులో 12 మూరల బంగారు తల వెంట్రుక తళతళామని మెరుస్తూ కనిపించింది. ఆమె ఆ తక్షణమే తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు, నేను ఇలాంటి బంగారు తల వెంట్రుకలు గల మనిషినే పెళ్లి చేసుకుంటాను, లేని పక్షంలో పెళ్లే చేసుకోను అని తన నిశ్చయాన్ని తెలిపింది. ఈ విడ్డూరం విని రాజు రాణి ఆశ్చర్యపోయారు. బంగారు తల వెంట్రుకల గల చిన్నవాని కోసం వారు కోటలో పరివారమంతటినీ పంపించారు. అలాంటి పిల్లవాడు దొరకలేదని వాళ్ళంతా తిరిగి వచ్చారు. గూఢచారుల్ని నలుమూలలకు పంపించారు. వాళ్ళు తెల్లముఖం వేసుకుని తిరిగి వచ్చారు. ఇది పని కాదని మహిమగల సాధువులను దేశదేశాలకు పంపారు. వాళ్ళు తిరిగి తిరిగి వచ్చి లాభం లేదనేశారు. చివరకు ఒక రామచిలుక, మహారాజా, బంగారు తల వెంట్రుక గల చిన్నవానిని మేము పట్టవలసిందే కాని మానవులకు శక్యమవుతుందా? నన్ను పంజరంలో నుంచి వదిలిపెట్టండి, నిమిషంలో ఆ చిన్నవాణిని పట్టి తెస్తాను, నా ప్రజ్ఞ చూద్దురుగాని అని చెప్పింది. వెంటనే రామచిలుకను పంజరం నుంచి విడిచిపెట్టి దానికి విందు చేసి ప్రయాణం గట్టారు. అది నదులు పర్వతాలు దాటుకుని అడవుల మధ్యనున్న గొల్లపిల్లవాణిని కనిపెట్టింది. అప్పుడు అది చేసిన చిత్రం ఏమిటనుకున్నారు? ఒక్కొక్క పశువు మీద నుంచే మెల్లిమెల్లిగా ఎగురుతూ వెళ్లి ఆదమరుపుగా ఉన్న గొల్లపిల్లవాని చేతిలో పిల్లను గ్రోవి నోట కరుచుకుని చెట్టు మీదకి ఎగిరిపోయింది. గొల్లపిల్లవాడు పిల్లను గ్రోవి కోసం చిలుకను వెంబడించి రాసాగాడు. అది అలా చెట్టు మీద నుంచి చెట్టుకి, చెట్టు మీద నుంచి చెట్టుకి ఎగిరిపోతూ రాకుమారి అంతఃపురంలోకి దారితీసింది. ఆత్రంలో ఉన్న గొల్లపిల్లవాడు తన పశువుల సంగతే మర్చిపోయి చిలుక వెనకనే వెళ్లి అంతఃపురంలోకి ప్రవేశించాడు. తన పని నెరవేరిందనే సంతోషంతో నోటినున్న పిల్లన గ్రోవిని రాకుమారి ఒడిలో పడవేసింది రామచిలుక. అలా పడేసి అది అక్కడి నుంచి తుర్రుమని ఎగిరిపోయింది. గొల్ల చిన్నవాడు తన పిల్లన గ్రోవి తనకిమ్మని రాకుమారిని అడిగాడు. అందుకామె, నన్ను పెళ్లాడితే ఇస్తాను, లేకపోతే ఇవ్వను అన్నది. అతనికి ఆశ్చర్యం కలిగింది. స్వయంవరం లేకుండా, ప్రధానం లేకుండా ఇంత హఠాత్తుగా పెళ్ళేమిటి అని ప్రశ్నించాడు. స్వయంవరము ప్రధానము అన్నీ నదిలో నాకు పొట్లం దొరికిన నాడే నిశ్చయమైనయి అని అంటూ ఆమె తనకు దొరికిన ఆకు పొట్లం చూపించింది. ఇదంతా తనకు వరమిచ్చిన నాగుపాము మహిమ కదా అని గొల్ల చిన్నవానికి జ్ఞాపకం వచ్చి అతను పెళ్లికి ఒప్పుకున్నాడు. కొద్ది రోజులకే వారిద్దరికీ అతివైభవంగా వివాహం జరిగింది. ఆ రాజు తన కుమార్తెనే కాకుండా అర్ధరాజ్యం కూడా అతనికిచ్చి ఏలుకోమన్నాడు. గొల్ల చిన్నవానికి అదృష్టం పండి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు.
కొన్నాళ్లకు తను అడవిలో విడిచిన పశువుల మంద సంగతి గుర్తుకొచ్చి ఆ మట్టున అతను బయలుదేరి పోబోతుండగా అతని భార్య కూడా వెంట వస్తానన్నది. ఇద్దరూ కలిసి ఆ అడవుల మధ్యకి వెళ్ళేసరికి పశువుల మందలో ఒక్కటి మిగలకుండా అన్నీ చచ్చిపడున్నాయి. అయితే నాగుపాము తనకిచ్చిన రెండో వరం అతనికి జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు అతను నా పశువులు బతకాలి అని మనస్సులో కోరుకున్నాడు. వెంటనే పశువులన్నీ తోకలాడిస్తూ గబాలన లేచి నుంచున్నాయి. అపరిమితమైన సంతోషంతో వారు పశువుల మందను తమ రాజ్యానికి తీసుకుపోయారు. మాటయందు గురి ఉన్నవాళ్లకు, మంచితనం కలవాళ్లకు ఎప్పటికైనా మేలే జరుగుతుంది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.